వైసీపీ వాళ్ళు అందరూ ఉన్నట్టంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇందాక అన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారి మీద 2 కేసులు ఉన్నాయి, అతన్ని తీసుకొచ్చి తన్నాలి బయటికి, ఇక నోటికి ఏమొస్తే అదే వాగేస్తున్నాడు ఆయన. అలాగే వైసీపీలో వాసంశెట్టి సుభాష్ గారిని ఆయన మీద కేసులు ఉన్నాయట, అప్పుడు ఆయన కూడా తీసుకెళ్లి తన్నాలి కదా, మరి ఆయన కూడా కొట్టాలి కదా అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా అంతాను. అరే ఒక బీసీ వర్గం నుంచి, ఒక సామాన్య వైసీపీ కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగాడు ఆయన. మరి కొంచెం ప్రోత్సహించండి రా, కింద నుంచి వచ్చే అణగారిన వర్గాల నుంచి వచ్చే నాయకుల్ని కనీసం ప్రోత్సహించండి. ప్రోత్సహించబోయిన వాళ్ళని నోరు మూసుకుని ఊరుకోడరా. ఏంటి ఈయన మీద ఉన్నాయా కేసులు? జగన్మోహన్ రెడ్డి గారి మీద లేవా కేసులు? నేను జగన్ గారిని అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చేయాలా లేకపోతే సుభాష్ గారిని తీసుకొచ్చి ఇచ్చేసేయాలి అన్నారు. మరి జగన్ గారి మీద ఎన్ని ఉన్నాయి కేసులు? జగన్ గారి మీద అఫిడవిట్లు ఏ చూడండి, ఎన్ని క్రిమినల్ కేసులు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. ఇవి కాకుండా ఇక పెండింగ్లో ఉన్న కేసులట, మనం ఎంతసేపు తోతన్నా వస్తూనే ఉంటాయి. ఇవన్నీ పెండింగ్లో ఉన్న కేసులు. ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కక్ష సాధించాలి, లేకపోతే కేసులు ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి కొట్టించాలంటే మరి ఫస్ట్ జగన్ గారిని కొట్టించేయాలి. కొట్టించారా? జగన్ గారి మీద అన్ని కేసులు 31 కేసులు పెట్టుకుని వాసంశెట్టి సుభాష్ గారి మీద పడేడుతున్నారంటే ఏం బతుకురా మీది? ఒక ఎస్సీ కమ్యూనిటీ నుంచి ఎదిగి ఒక ఎమ్మెల్యే స్థాయికి వెళ్తున్నాడు రాజేష్ మాసన్ అన్నప్పుడు నా మీద పడేడ్చారు. ఓ బీసీ కమ్యూనిటీ నుంచి వేళ మంత్రి స్థాయిలో ఉన్నాడు, ఇంకా ఆయన భవిష్యత్తు బాగుండాలని కోరుకోవాలి తప్ప ఆయన మీద పడేడుతున్నారు. ఈ ఎస్సీ వర్గం నుంచి వచ్చి హోంమంత్రిగా ఎదిగిన ఒక మహిళ వంగల్పూడి అంతే ఆవిడ మీద ఎడుతున్నారు. ఏడుపులు ఏడుపులు ఏడితే మీరు అనుకునే జరిగిపోతాయా? ఇప్పటికైనా మారండి.